అప్పీళ్లు ప్రధానంగా 4 రకాలు. ఒకటి రాజ్యాంగబద్ధమైన అప్పీళ్లు, 2 సివిల్ అప్పీళ్లు, 3 క్రిమినల్ అప్పీళ్లు, 4 స్పెషల్ అప్పీళ్లు. ఈ 4 రకాలైనటువంటి అప్పీళ్లను స్వీకరించి సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీళ్లు. రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీళ్లు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చట్టం చేసినప్పుడు ఈ చట్టం రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే దాన్ని రాజ్యాంగబద్ధమైన అప్పీలుగా పేర్కొంటారు. మళ్ళీ చెప్పేది, రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా ప్రత్యేకమైన శాసనం చేసినప్పుడు ఆ శాసనం రాజ్యాంగ విరుద్ధం, ఇది చెల్లదు అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పునిస్తే ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన వ్యక్తులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినట్లయితే దీన్ని రాజ్యాంగబద్ధమైన అప్పీల్ అంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పిస్తూ ఓ చట్టాన్ని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టాన్ని కొంతమంది రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేసినారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది చెల్లదు అని చెప్పి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినారు. రాష్ట్ర హైకోర్టు విచారణ చేసింది. విచారణ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, భారత రాజ్యాంగం కులపరమైన సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పింది తప్ప మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం అనుమతించడం లేదు. ఇది లౌకిక రాజ్యం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు కల్పించినటువంటి మతపరంగా కల్పించిన రిజర్వేషన్ చెల్లవు అని చెప్పి రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చట్టాన్ని కొట్టివేసింది, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి. రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే చేసింది సుప్రీంకోర్టులో అప్పీల్, వ్యక్తులు పోలేదు, ప్రభుత్వం వెళ్ళింది. ఏమని, ముస్లింలలో కూడా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి, ముస్లింలంతా ఒకటి కాదు, దీంట్లో సయ్యదులు పఠాన్స్ అని చెప్పేటటువంటి అత్యున్నత వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా షేక్ లదాఫ్ లాంటి అంటే కింది స్థాయిలో ఒకటి ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఉన్నారు. దీంట్లో మహమ్మదన్స్ ఇట్లా భిన్నమైన రకాలు ఉన్నారు. కాబట్టి ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలైనటువంటి ముస్లింలలో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం తప్పేమీ కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఇలాంటి అప్పీల్ని ఏ అప్పీల్ అంటామంటే రాజ్యాంగబద్ధమైన అప్పీలుగా పేర్కొంటాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పీల్ దానిపైన సుప్రీంకోర్టులో అప్పీలు చేసినట్లయితే దాన్ని రాజ్యాంగబద్ధమైన అప్పీలుగా పేర్కొంటాం. ఇక సుప్రీంకోర్టు ఏ తీర్పు అని ఇవ్వచ్చు. రెండోది సివిల్ అప్పీల్. సివిల్ అప్పీల్ అంటే సాధ్యమైనంత వరకు ఇవి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలై ఉంటాయి. ఏ విషయాలు ఉంటాయి? ఆస్తికి సంబంధించిన విషయాలంటే ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా రాజ్యాంగబద్ధత ఇమిడి ఉండాలి. రాజ్యాంగబద్ధత ఇమిడి ఉండాలి అని అంటే మీకు మనం ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు అనే టాపిక్ చెప్పేటప్పుడు మీ దృష్టికి వచ్చింది, నేను చెప్పినాను, మీకు కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు భూ సంస్కరణ చట్టాలు చేసింది. భూ సంస్కరణ చట్టాలు చేసినప్పుడు ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యక్తుల యొక్క భూములని స్వాధీనం చేసుకుని చట్టబద్ధంగానే వాళ్ళకు నష్టపరిహారం చెల్లించింది. చట్టబద్ధంగా చెల్లించిన నష్టపరిహారం న్యాయబద్ధంగా లేదని వాళ్ళు కోర్టులోకి వెళ్ళినారు. కోర్టు తీర్పు చెప్పిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళినారు. అంటే ఆస్తికి సంబంధించినటువంటి అంశమై ఉండాలి, దాంట్లో రాజ్యాంగబద్ధత ఇమిడి ఉండాలి. అంటే ఏదో చట్టబద్ధమైన వ్యాఖ్య రాజ్యాంగం తరఫున చేయాల్సినటువంటి అవసరం ఉంటే తీసుకుంటే, నేను పలానా వారికి 5,000 రూపాయలు అప్పించినాను, వాడు నాకు ఇవ్వలేదు, మా ఇద్దరి మధ్య లెటర్ ఉంది, ఇది తీసుకో, అవి కాదు.
వాటిని తీసుకోవచ్చు, వాటికి రాదు, వాటి విషయం గురించి రాదు అంటున్నాను. మినిమం 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ ఆస్తి విలువ కలిగినదై ఉండాలి. దాంట్లో చట్టబద్ధతో రాజ్యాంగబద్ధతో ఇమిడి ఉండాలి. అక్కడ చట్టాన్ని గురించి రాజ్యాంగాన్ని గురించి వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం ఏర్పడాలి. ఏర్పడితే దాని విచారణ స్వీకరించి తీర్పులు ఇస్తుంది. అర్థమైంది కదా? సో అలాంటి సివిల్ అప్పీలు, ఆ తర్వాత క్రిమినల్ అప్పీలు. క్రిమినల్ అప్పీలు అంటే నేరానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా క్రిమినల్ అప్పీలుగానే పేర్కొంటారు, నేరానికి సంబంధించినటువంటి అంశాలు. అయితే ఈ నేరానికి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులపైన అనేక మంది సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటూ ఉంటారు. అప్పీల్ చేసేటప్పుడు ఇక్కడ భారత రాజ్యాంగంలోని 134లో ఏ అనేటటువంటి క్లాజ్ ఉన్నది. ఏం చెప్పింది ఏంటంటే, ఏదైనా కేసులో రాష్ట్ర హైకోర్టు విచారించి తీర్పులు ఇచ్చిన తర్వాత హైకోర్టు ఏం చేస్తుందంటే, నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్ళటానికి నీకు ఒక అనుమతి పత్రం ఇస్తుంది. అనుమతి పత్రం అంటే అదే 134A చెప్పబడింది. 134A ప్రకారం హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి నీకు ఒక అనుమతి పత్రం ఇస్తుంది. అలాంటి అనుమతి పత్రం ఇచ్చే అంశం గురించి తెలిపేదే 134A. అనుమతి పత్రం అంటే నేను మీకు ఇంతకుముందు చెప్పింది, హైకోర్టు కేసు విచారణ చేసిన తర్వాత తీర్పు మొత్తం పైన రాసేస్తుంది. 5 పేజీలు, 10 పేజీలు, 50 పేజీలు, 100 పేజీల తీర్పు, ఎంత పేజీల తీర్పు ఉంటే ఆ తీర్పు మొత్తం పైన రాసేస్తుంది. రాసిన తర్వాత లాస్ట్ పేరాలో రాస్తుంది. మనం చెప్పినాను, ఇఫ్ ద అగ్రీవ్డ్ పార్టీ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అబౌవ్ జడ్జిమెంట్, పై తీర్పుతో నువ్వు సంతృప్తి చెందకపోయినా, నీకు న్యాయం జరగలేదని భావించిన, they can appeal it in the apex court. దీని గురించి మీరు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చును విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ 90 days. 90 రోజుల్లోగా ఈ అంశం పైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని అనుమతిస్తుంది. సపరేట్ సర్టిఫికెట్ అని ఇవ్వచ్చు, తీర్పులోనే రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు. తీర్పులో రాసినా అనుమతించినట్టే, లేక నీకు సపరేట్ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా అనుమతించినట్టే. అనుమతిస్తే అప్పుడు పోయి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటాం. ఇది బాగానే ఉంది. అయితే ఈ అప్పీల్ సందర్భంలో హైకోర్టు అనుమతి లేకున్నా కూడా అప్పీల్ చేసుకునేటటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. క్రిమినల్ కేసుల్లో హైకోర్టు యొక్క అనుమతి అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కోర్టు తీర్పులో కూడా రాయాల్సిన అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళదు. ఎప్పుడు అంటే హైకోర్టు కంటే కింది స్థాయిలో ఉండేది జిల్లా సెషన్ కోర్టు. ఈ జిల్లా సెషన్ కోర్టు ఏదైనా ఒక కేసులో ఈ కోర్టు తీర్పు ఏమని చెప్పిందంటే, ఏదైనా ఒక కేసులో ఒక వ్యక్తిని నిర్దోషి అని తీర్పు చెప్పింది. ఏ కోర్టు? జిల్లా సెషన్ కోర్టు. నిర్దోషి అని తీర్పు చెప్పిన తర్వాత కేసు పెట్టిన వాడు సంతృప్తి చెందలేదు. కేసు కొట్టేసిన వాడు నా కేసు ఎందుకు కొట్టేసిన పై కోర్టు కూడా వెళ్తారండి. ఎవరు వెళ్తారు? కేసు పెట్టినవాడు.
కేసు పెట్టినాం మేము ఈ కారణాల చేత, కానీ దీనిపైన హైకోర్టు అంటే జిల్లా సెషన్ కోర్టు ఇగో ఈ కోణాన్ని పరిశీలించలేదు, దీన్ని పరిశీలించండి, దీన్ని చూడండి అని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒకవేళ ఈ నిర్దోషిగా ప్రకటింపబడిన వ్యక్తి జిల్లా సెషన్ కింది కోర్టు అంటే జిల్లా సెషన్ కోర్టు నిర్దోషిగా ప్రకటింపబడిన వ్యక్తికి హైకోర్టు కింది కోర్టు ఏమని తీర్పిచ్చింది? నిర్దోషి. అదే కేసులో హైకోర్టు ఏమని తీర్పు చెప్పింది? అతనికి ఉరిశిక్ష, కేసు విచారణ చేసి అతనికి ఉరిశిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించింది అనుకో. అలాంటి టైంలో హైకోర్టు యొక్క పర్మిషన్ అక్కర్లేదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. మీరు ఒకదాని లింకు అర్థమైతేనే లేకపోతే అర్థం కాదు. మనం ఏమనుకుంటున్నాం, వివిధ కేసుల్లో హైకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత ఆ తీర్పులు నచ్చని వారు, మెచ్చని వారు, న్యాయం జరగలేదని భావించిన వారు ఏ కోర్టుకి వెళ్తారు? సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పీల్ చేసేటప్పుడు 134 ఏ అధికరణ ప్రకారం హైకోర్టు ఇచ్చిన తీర్పుల పైన సుప్రీంకోర్టుకు వెళ్ళేటప్పుడు మళ్ళీ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళేటప్పుడు హైకోర్టు పర్మిషన్ ఇస్తుంది. యూ కెన్ అప్పీల్ విత్ ఇన్ ద సుప్రీం కోర్టు విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్. ఓ సర్టిఫికేట్ ఇస్తుంది. ఇస్తే దాన్ని బట్టి నువ్వు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, పై కోర్టు. అయితే ఒకసారి హైకోర్టు పర్మిషన్ ఇవ్వదు, రాయలేదు, ఉద్దేశపూర్వకంగా రాయలేదు, మర్చిపోయిందో రాయలేదు. రాకపోయినా కూడా నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళదు. ఏ సందర్భంలో అంటే హైకోర్టు కంటే కింది కోర్టు జిల్లా సెషన్ కోర్టు. జిల్లా సెషన్ కోర్టు ఏదైనా కేసును విచారించిన తర్వాత విచారించి ఆ కేసులో సదరు వ్యక్తి నిర్దోషి అని తీర్పు చెప్పి కేసు కొట్టేస్తుంది. నిర్దోషి అంటే తీర్పు కొట్టి అంటే కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్తుంది. కొట్టివేస్తూ తీర్పు చెప్పిన తర్వాత అదే కేసు పెట్టిన వాడు ఒకవేళ వెళ్ళి హైకోర్టులో కేసు వేస్తే దానిని ఆ కేసులో హైకోర్టు సదరు వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష కానీ ఉరి శిక్ష కానీ వేసినట్లయితే అప్పుడు హైకోర్టు యొక్క పర్మిషన్ లేకుండానే డైరెక్ట్గా ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు అంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. ఇక రెండో అంశం ఏంటంటే మన రాజ్యాంగంలో 228 అధికరణ ఉంటుంది. 228 అధికరణ ప్రకారం ఏంటంటే ఈ హైకోర్టు జిల్లా సెషన్ కోర్టులో జిల్లా సెషన్ కోర్టులో ఒక కేసు విచారణ జరుగుతుంది. కింది కోర్టులో విచారణ జరిగేటప్పుడు హైకోర్టుకు ఉన్నటువంటి అధికారం ఏంటంటే 228 అధికారం ప్రకారం ఆ కేసును తనకు బదిలీ చేయించుకోవచ్చు. కింది కోర్టులో విచారణ జరుగుతున్న కేసును గుర్తుపట్టలేదు కాదు, షేర్షేరి ఉంటుంది. షేర్షేరి ప్రకారం ఏం చేయొచ్చు? కేసు విచారణ తక్షణం నిలిపివేసి తనకు కానీ మరొక కోర్టుకు కానీ బదిలీ చేయొచ్చు. ఇక్కడ చెప్పబడేది ఏంటంటే జిల్లా సెషన్ కోర్టులో ఒక కేసు విచారణ జరుగుతున్నది. జరిగేటప్పుడు రాష్ట్ర హైకోర్టు ఆ జిల్లా సెషన్ కోర్టుకు రిట్ జారీ చేసింది, షేర్షేరి జారీ చేసి ఆ కేసును తక్షణం నిలిపివేసి ఆ కేసు నాకు బదిలీ చేసింది అని బదిలీ చేయించుకొని ఆ కేసులో నువ్వు ఉరి శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించినట్లయితే అప్పుడు కూడా హైకోర్టు యొక్క పర్మిషన్ అక్కర్లేదు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. 2 అంశాలు చెప్పారు. కింది కోర్టు నిర్దోషి అని తీర్పిచ్చి కేసు కొట్టేసిన కేసులో హైకోర్టు అదే కేసులో ఉరి శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించినట్లయితే రాష్ట్ర హైకోర్టు పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. లేదు జిల్లా సెషన్ కోర్టులో ఏదైనా కేసు విచారణ జరిగేటప్పుడు హైకోర్టు ఆ కోర్టుకు ఆదేశాన్ని జారీ చేసి నువ్వు కాదు విచారణ ఆ కేసు నాకు పంపించి తీసుకొని బదిలీ చేయించుకొని అదే కేసులో తన వ్యక్తికి ఉరి శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించినట్లయితే అప్పుడు కూడా హైకోర్టు పర్మిషన్ అక్కర్ లేకుండానే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు.
ఇది ఒరిజినల్ గా రాజ్యాంగంలో ఉన్నది. దీని తర్వాత కాలంలో 44వ రాజ్యాంగ సవరణ కొన్నింటి ద్వారా మార్పు చేసింది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే ఉరి శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే కాదు, 3 సంవత్సరాల కంటే, యాక్చువల్గా 7 సంవత్సరాలు ఉండేది, దాని ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష వేసిన ఏ కేసులోనైనా వెళ్ళొచ్చు అంటే. ఒక యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే కాదు, ఉరి శిక్ష మాత్రమే కాదు, 3 సంవత్సరాల శిక్ష వేసిన, 5 సంవత్సరాల శిక్ష వేసిన, 7 సంవత్సరాల శిక్ష వేసిన, 10 సంవత్సరాల శిక్ష వేసిన, 14 సంవత్సరాల శిక్ష వేసిన, ఎన్ని సంవత్సరాల శిక్ష వేసినా కూడా నువ్వు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఇంతకుముందేమో ఈ రెండు రకాలైనటువంటి శిక్షలు వేసినప్పుడే హైకోర్టు పర్మిషన్ లేకుండా నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉండేది. ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటంటే 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష వేసేసారు ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది మార్పు చేసినటువంటి అంశం, రైట్? వీటిని ఏ అప్పీల్ అంటాము? ఏం అప్పీల్ అంటాం? మొత్తం అప్పీల్ ఎన్ని రకాలు ఏంటేంటివి? దీంట్లో మిగిలిన అప్పీల్ స్పెషల్ అప్పీల్. స్పెషల్ అప్పీల్ అంటే రాష్ట్ర హైకోర్టు సాధారణమైన కేసు కావచ్చు, సివిల్ కేసు కావచ్చు, ఇంకేదైనా ఇతర కేసు కావచ్చు, విచారణ చేస్తుంది. విచారణ చేసిన తర్వాత తీర్పిస్తుంది. తీర్పిచ్చిన తర్వాత 134 ఏకీకరణ ప్రకారం నీకు సర్టిఫికెట్ ఇచ్చి పైకోర్టుకు వెళ్ళొచ్చని అవకాశం కల్పిస్తుంది జనరల్గా. సపోజ్ ఏదైనా కేసులో నీకు అలాంటి అవకాశం కల్పించలేదు, కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఓ లోపం ఉంది, లేక దాంట్లో నువ్వు వాదించడానికి, నీ తరపున నువ్వు వాదించడానికి లీగల్ పాయింట్ ఉంది, వాదించగలిగేటటువంటి లీగల్ పాయింట్ దాంట్లో ఉంది. న్యాయ పరిభాషలో లీగల్ పాయింట్ అంటారు, అంటే దాంట్లో నువ్వు వాదించడానికి బేస్ ఉంది, కానీ హైకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. మరి ఎలా అంటే, అలాంటి టైంలో సుప్రీంకోర్టే ఎస్ఎల్పిని మంజూరు చేస్తుంది. ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్, ప్రత్యేక అప్పీల్ అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు. ఇది మన రాష్ట్రంలో 1991 చివరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో 20 మెడికల్ కాలేజీలకు, ప్రైవేట్ కాలేజీలకు, 70 ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తూ ఒక జీవో ఇష్యూ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన అనేక విద్యార్థి సంఘాలు, అనేక మంది ఈ జీవో పైన రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినారు. పిటిషన్ ఉద్దేశం ఏంటంటే, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి అనుమతిస్తూ జారీ చేసిన ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయవచ్చును. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఈ కాలేజీలని ప్రైవేట్ యాజమాన్యాలే పెట్టుబడి పెట్టి, డబ్బు పెట్టి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దీంట్లో డొనేషన్ కట్టినటువంటి వాళ్ళు, లేక యాజమాన్య కోటా కింద ఇంత ఫీజు చెల్లించినటువంటి వాళ్ళు కాలేజీల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పర్మిషన్ యాజమాన్యాలకు మేము కల్పిస్తున్నాము. ఎందుకంటే వీటిలో పెట్టుబడులు ప్రభుత్వం పెట్టడం లేదు, ప్రైవేటు వ్యక్తులు పెట్టుకుంటారు కాబట్టి వాటిని నడపాల్సింది కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగా ఫీజు వసూలు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి దాంట్లో ఉన్నది. వీళ్ళ వాదన ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఇక ఒక రకంగా దుకాణం చేసినట్టే, అంటే దుకాణాన్ని ఓపెన్ చేసి పట్టాలను అమ్ముకున్నట్టుగానే ఉంటుంది.
విద్యను వ్యాపారం చేసినట్టుగా ఉంటుంది, మెరిట్ అనేది దెబ్బతింటుంది, సామాన్యమైన ప్రజలకి ఈ విద్య అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు ఈ జీవో చెల్లదని చెప్పి కొట్టివేసిన తర్వాత యాక్చువల్గా రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి జనార్దన్ రెడ్డి ప్రభుత్వానికి అవకాశం కల్పించలేదు. ఈ కోర్టు తీర్పు ఇవ్వడంతో జనార్దన్ రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర నుంచి ఆయన డబ్బులు తీసుకొని ఇది పర్మిషన్ ఇచ్చినాడని చెప్పి తీవ్రమైన విమర్శలు రావడంతో నెల్లిమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినాడు. తర్వాత కోట్ల జవహర్ ముఖ్యమంత్రి అయినాడు. జనార్దన్ రెడ్డి అంటే ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లా వాళ్ళకు మంచి ఐడియానే ఉంటుంది. వాకాడులో ఆయనకు విద్యా సంస్థలు ఉన్నవి. అట్ ది సేమ్ టైం ఆయన టీచర్లు అంటే ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈ విద్యాపరమైన అంశాలపైన కూడా అవగాహన ఉంది. ఆయన ఆలోచన చేసినాడు. ఆలోచన ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అవకాశం కల్పిస్తే రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. మరి అలాంటప్పుడు కర్ణాటక రాష్ట్రంలో జిల్లాకు మెడికల్ కాలేజీ, డివిజన్కు ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నది. ఇది ఎలా సాధ్యమైంది? అక్కడ పర్మిషన్ ఇస్తే మరి అక్కడ కూడా కొట్టివేయాలి కదా అని చెప్పి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇచ్చిన పర్మిషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, జీవోలు ఏవైతే అవి తీసుకొని దానిపైన ఆల్రెడీ కర్ణాటక హైకోర్టు తీర్పులు ఇచ్చింది. ఆ ఇచ్చిన తీర్పులను తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఇవి తీసుకొని అన్నింటినీ తీసుకొని సుప్రీంకోర్టులో హైయెస్ట్ పెయిడ్ లాయర్గా ఉన్నటువంటి ఆనంద్ అనేటటువంటి అడ్వకేట్కు ఇవన్నీ ఇచ్చి దీన్ని సుప్రీంకోర్టులో వేయాలి, ఇది నా వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం అని చెప్పి వెళ్ళి సుప్రీంకోర్టులో ఒక కేసులన్నీ అడ్మిషన్ చేసేటందుకు ఒక కమిటీ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఫిట్ ఫర్ LLB, SLP ఆర్ నాట్ అనేది వాళ్ళు పరిశీలన చేస్తారు. ఈ కేసు SLP అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ మంజూరు చేయడానికి తగిన అర్హత ఉందా, తగిన బేస్ ఉందా లేదా అని ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. వాళ్ళు విచారణ చేసి వాళ్ళు చెప్తారన్నమాట, ఈ కేసుకు అలాంటి అవకాశం ఉంది అని చెప్తారు, లీగల్ పాయింట్ ఉంది అని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. లేకపోతే ఏం చేస్తుంది, స్వీకరించి విచారణ చేయదు, దాన్ని స్వీకరించకుండా తిరస్కరిస్తుంది. స్పెషల్ పిటిషన్కి అవకాశం లేదని చెప్పి తిరస్కరిస్తుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ మంజూరు చేయాలంటే స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. నువ్వు కోర్టు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కోర్టు సమయం వృధా చేయకుండా ఉండటం కోసం స్పెషల్ ఫీజు కూడా కోర్టు ఫీజు కూడా చెల్లించాలి. అన్నీ చెల్లిస్తే స్క్రీనింగ్ కమిటీ ఏం చెప్పిందంటే దీంట్లో లీగల్ పాయింట్ ఉంది అని చెప్పింది. తర్వాత సుప్రీంకోర్టు దాన్ని విచారణ స్వీకరించి 96 అంటే 96 ఎండింగ్లో 97 స్టార్టింగ్లో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ నెల్లిమల్లి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి ఇచ్చిన పర్మిషన్ తప్పేమీ కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు. కాకుంటే ఇందులో మొత్తం స్థానాలు యాజమాన్య కోటా ఉండటం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో కొంత శాతమైన మెరిట్ ప్రాతిపదిక మీద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు కొంత న్యాయబద్ధత చేకూరుతుంది అని చెప్పి కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికీ కోట్ల జవహర్ రెడ్డి పోయినారు, మామగారు వచ్చినారు, వారు పోయినారు, అల్లుడు గారు వచ్చినారు, ఇక ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, బీఈడి కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, MCA, MBA, ఈ కాలేజ్ ఆ కాలేజీ అన్ని కాలేజీలు ఒక ప్రవాహం వలె రావడానికి కారణం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా పోయి పర్మిషన్ తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు కాలేజీని ఏర్పాటు చేసినారు. అది జరిగింది. అంటే స్పెషల్ పిటిషన్ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే రాష్ట్ర హైకోర్టు ఏదైనా ఒక కేసులో తీర్పునిచ్చినప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవటానికి అనుమతి ఇవ్వకపోతే
అలాంటి సందర్భంలో ఆ కేసులో నిజంగా న్యాయబద్ధమైన అంశం, దాని లీగల్ పాయింట్ అంటారు, ఉన్నది అని భావిస్తే సుప్రీంకోర్టులోకి వెళ్ళి స్పెషల్ పిటిషన్ ద్వారా విచారణ చేయించుకునే అవకాశం ఉంటుంది. నిజంగా దాంట్లో ఆ పాయింట్ ఉన్నట్లయితే సుప్రీంకోర్టు ఎస్ఎల్పి స్పెషల్ పిటిషన్ మంజూరు తానే చేసి కేసును తానే స్వీకరిస్తుంది. అంతకుముందు అప్పీల్ ఏంటివి? పైన పేర్కొన్న 3 అప్పీళ్లు కూడా హైకోర్టు పర్మిషన్ ఇస్తే నువ్వు వెళ్ళినావు. ఇక్కడ హైకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కూడా దాంట్లో లీగల్ పాయింట్ ఉంది అని చెప్పి నువ్వు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టే ఆ కేసు యొక్క మెరిట్ ని ఆలోచన చేసి, దాంట్లో ఉన్నటువంటి మెరిట్ ఏదైతే ఉందో దాన్ని ఆలోచన చేసి అప్పుడు ఎస్ఎల్పి మంజూరు చేసి కేసుని విచారణ స్వీకరించి తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం ఎస్ఎల్పి లేదా ప్రత్యేక అప్పీలుగా పేర్కొంటాం. రైట్. నెక్స్ట్, కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 129వ అధికరణ కోర్ట్ ఆఫ్ రికార్డు గురించి తెలియజేస్తుంది. వాస్తవానికి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే దాంట్లోనే అర్థం ఉంది, కొంచెం మీరు ఆలోచన చేస్తుంది. కోర్ట్ ఆఫ్ రికార్డులోనే అర్థం ఉంది. అంటే అర్థం ఏంటి? అయిపోయింది, అదే కోర్ట్ ఆఫ్ రికార్డ్. క్లారిటీతో చెప్పండి. నేను కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఎందుకని అడగలే. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పులని రికార్డు రూపంలో భద్రపరచడాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్. అది చెప్పడానికి కోర్టు అంటున్నాం, భద్రత అంటున్నాం, భవిష్యత్ అంటున్నాం. చెప్పేది కరెక్టే, బట్ వాట్ ద పర్పస్? పర్పస్ అంటే ఏంటంటే నువ్వు చెప్పేది కరెక్ట్. ఎందుకు ఈ కోర్టు ఇచ్చిన తీర్పును రికార్డు రూపంలో భద్రపరచాల్సి వస్తుందంటే భవిష్యత్తులో ఇలాంటి కేసులే తిరిగి పునరావృతమైనప్పుడు ఈ తీర్పులు ఇవ్వరు, ఈ తీర్పులను దృష్టిలో పెట్టుకుంటారు. ఎవరు ఈ తీర్పులు ఇస్తారంటే ఈ తీర్పులు ఇవ్వరు, ఈ తీర్పులను దృష్టిలో పెట్టుకుంటారు. ఒకటి, అది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏంటిది? ఏంటిదండి? సుప్రీంకోర్టు. భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులని దేశంలో ఉన్నటువంటి దిగువ న్యాయస్థానాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మరి దిగువ న్యాయస్థానాలన్నీ పాటించాల్సి ఉంటుంది. నేను తీర్పు చెప్పినాను, నేను కోర్టు తీర్పులు రాసి పెట్టుకున్నాను, నా బీరువాలో ఉందంటే కాదు కదా. ఈ తీర్పులన్నీ కూడా ఏం చేయాలి? రికార్డు రూపంలో భద్రపరచాలి. మీరు ఎవరైనా న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో ఎక్కడ చూసినా కూడా AIR, ALT, ALP అని చెప్పి బుక్స్ ఉంటాయి. వాస్తవంగా చట్టాలు రాజ్యాంగానికి సంబంధించిన బుక్స్ అయితే 10 గంటలు ఉంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కానీ మరి 100 బుక్స్ ఎందుకు ఉంటవి అంటే ALT అంటే ఆల్ ఇండియా లీగల్ ట్రయల్స్, ALD అంటే ఆల్ ఇండియా లీగల్ డెసిషన్స్ ఇచ్చిన తీర్పులు, AIR అంటే ఆల్ ఇండియా రిపోర్టు. ఇవన్నీ ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలైనటువంటి హైకోర్టుల్లో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ కేసులు విచారణ చేసిన తర్వాత ఎలాంటి తీర్పులు ఇచ్చినారో దాంట్లో రాస్తారు. మరి వీళ్ళకి అవేం అవసరము అంటే వీళ్ళు వాదించే కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసుల గురించి జడ్జి ముందుకి వెళ్ళినప్పుడు, ఆ జడ్జి ముందుకి బెంచ్కి వెళ్ళినప్పుడు తన కేసు కూడా ఇగో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది, నా కేసు కూడా సిమిలర్ గా అవే లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి
ఈ కేసులో నాకు అనుకూలంగా తీర్పు చెప్పని చెప్పి ఆ సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చిన తీర్పుల జడ్జిమెంట్ కాపీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి జిరాక్స్ చేసి ఆ కాపీలను తీసుకొని న్యాయవాదులు తాము చేసే వాదనకు బలాన్ని చేకూర్చడం కోసం పెడతారు. అది అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను వ్యతిరేకించకూడదు. పరిస్థితులు వేరైనప్పుడు వేరే తీర్పులు ఇస్తారు, ఇవ్వకూడదని కాదు, కానీ దాన్ని వ్యతిరేకిస్తూ తీర్పు సుప్రీంకోర్టు ఇలా తీర్పు చెప్పింది కాబట్టి నేను ఆ తీర్పును ఫాలో కావాల్సిన అవసరం, నేను ఇంకో తీర్పు ఇస్తానని చెప్పి రాయకూడదు. తీర్పులు దాన్నే తీర్పు రాయాలని కూడా ఏం లేదు, భిన్నంగా రాయొచ్చు. భిన్నంగా రాసేటప్పుడు ఏం చెప్పాలి నువ్వు అంటే, ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ కండిషన్స్ లో ఇచ్చింది, కానీ అవే కండిషన్స్ ఇక్కడ లేవు కాబట్టి పరిస్థితులు వేరుగా ఉన్నాయి కాబట్టి మేము భిన్నమైన తీర్పుని ఇవ్వాల్సి వస్తుంది.